నిజం నిప్పు లాంటిదంటారు. చాలా నేరాల్లో ఈ విషయం నిరూపణ అవుతూనే ఉంటుంది. ఎన్నో ఏళ్ల క్రితం నాటి నేరాలు కూడా ఇలాగే బయటపడుతుంటాయి. అసలు నిందితులను సమాజానికి పరిచయం చేస్తాయి. పెద్ద మనుషుల ముసుగులో చేసిన అరాచకాల వాస్తవాలను తేటతెల్లం చేస్తాయి. తమిళనాడు మదురైలో ఇప్పుడు అదే జరుగుతోంది. తమిళనాడులో గ్రానైట్ క్వారీల అక్రమాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ మద్రాసు హైకోర్టు ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సహాయమును విచారణాధికారిగా నియమించింది. ఆ విచారణలో విస్మయపరిచే విషయాలు వెలుగు చూశాయి. మదురైలోని ఈమాలంపట్టికి చెందిన సేవర కుడియన్ అనే వ్యక్తి విచారణాధికారి సహాయంకు ఓ ఫిర్యాదు చేశాడు. 1999 నుంచి 2003 మధ్య కాలంలో మదురై జిల్లాలోని పీఆర్పీ గ్రానైట్ నిర్వాహకులు తమ క్వారీలో 15 మందిని నరబలి ఇచ్చారనేది ఆ ఫిర్యాదు సారాంశం. మృతుల్లో ఓ మహిళ, ఓ చిన్నారి ఉన్నారని తెలిపిన కుడియన్ ఇద్దరిని పీఆర్పీ గ్రానైట్ క్వారీల పక్కనే పూడ్చిపెట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను పీఆర్పీలో డ్రైవర్గా పనిచేసినప్పుడు మేలూరు పరిసర ప్రాంతంలోని మానసిక వికలాంగులను తీసుకురావాలని సంస్థ మేనేజర్ తనను ఆదేశించాడని కుడియన్ వెల్లడించాడు. మేనేజర్ ఆదేశాల మేరకు తాను చాలా మందిని అక్కడికి తీసుకొచ్చానని తెలిపాడు. తాను తీసుకొచ్చిన వారిలో 2 వ్యక్తులు చనిపోయిన స్థితిలో ఉండటం చూశానని, ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని మేనేజర్ తనను బెదిరించారని, ఆ తర్వాత పక్కనే ఉన్న ప్రాంతంలో వారి మృతదేహాలను పూడ్చిపెట్టారని వివరించాడు. కుడియన్ ఫిర్యాదుతో విచారణాధికారి సహాయం అలర్ట్ అయ్యారు. అప్పటికే గనుల తవ్వకాల్లో అసాంఘిక పనులు జరుగుతున్నాయని విన్న సహాయం వెంటనే విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. కుడియన్ ఫిర్యాదులో పేర్కొన్న తవ్వకాలు జరపాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది. అయితే రాత్రి సమయంలో జేసీబీలు, క్రేన్ల సహాయంతో అక్కడ తవ్వకాలు జరిపితే ఆధారాలు కోల్పోతామని, అందుకే ఉదయాన్నే పోలీసులే తవ్వుతారంటూ విచారణాధికారి రాజారాం అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజారాం వెళ్లిపోయిన సహాయం మాత్రం వెనక్కి తగ్గలేదు. రాత్రికి రాత్రే ఎవరైనా ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందని అనుమానించిన సహాయం కొందరు సహాయకులు, ఆమ్ ఆద్మీ, లోక్సత్తా పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలతో కలిసి కుడియన్ పేర్కొన్న స్థలంలో రాత్రంతా బస చేశారు. పీఆర్పీ గ్రానైట్ క్వారీల పక్కనే తవ్వకాలు మొదలయ్యాయి. 3 అడుగుల లోతు తవ్వారో లేదో మృతదేహాల ఆనవాళ్లు బయటపడడం ప్రారంభించింది. మొదట కాళ్లు, చేతులు, గుడ్డలు బయటపడ్డాయి. దీంతో తవ్వకాల పరిధిని పెంచిన అధికారులు 5 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టారు. అప్పుడు 2 అస్థిపంజరాలు, మరికొన్ని పుటెలు, ఓ చిన్నారికి సంబంధించిన ఎముకలు దొరికాయి. తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరాలు, మృతదేహాల ఆనవాళ్లను విచారణ బృందం బకెట్లతో భద్రపరిచి మదురై ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రి డీన్ రేవతి నేతృత్వంలోని వైద్య బృందం ఈ ఆనవాళ్లను పరిశీలిస్తోంది. ల్యాబ్కొచ్చిన అవశేషాలు చెక్కు చెదరకుండా ఉంటే వారి ముఖాలను ఛాయాచిత్రాలుగా గీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కుడియన్ చెప్పినట్టుగా మృతదేహాల ఆనవాళ్లైతే బయటపడ్డాయి. అయితే ఆ మృతదేహాలు ఎవరివి, ఏ ప్రాంతానివి అనేవే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే మృతులంతా ఆ గ్రామానికి చెందిన వారేనంటూ చిన్న మలంపట్టికి చెందిన కొందరు తహసీల్దార్, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అధికారులు దృష్టి సారించారు. మదురై జిల్లా కలెక్టర్, డిఆర్ఓలు విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక అందిస్తారని సహాయం తెలిపారు. మదురైలో ప్రస్తుతం ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. అంతమందిని పొట్టన పెట్టుకున్నదెవరు? వారిని బలిచ్చారా, లేక మరేదైనా కారణంతో హత్య చేశారా అనే ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. గనుల బాగోగుల కోసమే నరబలిచ్చి ఉంటారనే వాదన మదురైలో గట్టిగా వినిపిస్తోంది. మరి అస్థిపంజరం ఆనవాళ్లు గుట్టు విప్పుతాయా? మృతదేహాల ముద్రలు మారణ హోమం ముసుగును బయట పెడతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సాక్షి న్యూస్, మదురై, తమిళనాడు.